కుమార్తె పార్టీ సీనియర్ నేత శాసన మండలి సభ్యురాలైన కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసేంత వరకు వెళ్ళింది. అయితే ఇది ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్కు పార్టీ నాయకత్వానికి ఒక తప్పనిసరి పరిస్థితిని కవిత క్రియేట్ చేసినట్టుగా కనపడుతోంది. ఆమె ఒకదాని వెంట ఒకటి బుల్లెట్ లాంటి మాటలతో పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా, పార్టీ నాయకత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా కుటుంబ సభ్యులని, సొంత అన్నని, కజిన్ బ్రదర్ని, మేనబావని, వీళ్ళ ముగ్గురిని ఇరుకున పెట్టే విధంగా, వీళ్ళ ముగ్గురి మీద ఒక రకమైన అవినీతి ముద్ర లేకపోతే ఇంకొక రకమైన ఆరోపణలు చేస్తూ తెలుసో తెలియకనో ఉద్దేశపూర్వకంగానో లేకపోతే ఉద్దేశం లేకుండానో తెలియదు కానీ పరోక్షంగా కేసీఆరే ఇబ్బంది పడే విధంగా చేసిన వ్యాఖ్యలు గడిచిన 3-4 మాసాలుగా పెరిగి ఇవాళ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసే స్థాయికి వచ్చాయి. సో బీఆర్ఎస్ పార్టీలో ఒక ఇదేంటంటే అక్కడ క్రమశిక్షణ కమిటీలు ఉండవు, షోకాజ్ నోటీసులు ఉండవు, డైరెక్ట్గా నాయకుడికి ఇష్టం లేకపోతే పంపించేస్తారు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి అంతే. ఇంకంతే. మన మిగతా పార్టీల్లో లాగా కొంచెం డెమోక్రటిక్ ఇది కనిపించదు అక్కడ, తీసేయడమే. సరే ఓకే, చాలా ప్రాంతీయ పార్టీల్లో ఈ ధోరణి ఉంది, అట్లాంటిదే ఇక్కడ కూడా ఉంది. అయితే కవిత ఎందుకు ఈ స్థాయి వరకు తెగే వరకు ఎందుకు లాగారు? లాగితే తెగుతుందని తెలుసు ఆమెకి, అయినా తెగే వరకు ఎందుకు లాగారంటే తెగాలనే లాగినట్టు కనబడుతుంది. ఎందుకంటే పార్టీలో కానీ లేకపోతే నట్టింట్లో కానీ, పుట్టింట్లో నట్టింట్లో కానీ తనకు ఎంట్రీ ఉండడం లేదు, తనను రానివ్వడం లేదు అనేది ఆమె బాగా ఆ విషయంలో బాగా సఫికేట్ అయినట్టు కనబడుతోంది. తండ్రి చుట్టూ ఉన్న కోటరీ, దాన్ని ఆమె దెయ్యాలుగా పోల్చారు ఆ మధ్య. మా నాన్న చుట్టూ దెయ్యాలు ఉన్నాయని. ఆ తండ్రి చుట్టూ ఆమె చెప్పే దెయ్యాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఆ కోటరీ, మనం కోటరీ అందాం, ఆమె దెయ్యాలు అంటుంది. ఆ కోటరీ ఆమెని తండ్రి దగ్గరికి రానివ్వడం లేదు అనేది ఆమె చేస్తున్న ఆరోపణ. తను చెప్పే మంచి మాటల్ని తండ్రి దగ్గరికి చేరకుండా ఆపుతున్నారు అనేది ఇంకొక ఆరోపణ. అసలు వీళ్ళందరూ కలిసి తండ్రిపైనే కుట్ర చేస్తున్నారు, తద్వారా పార్టీనే నాశనం చేస్తున్నారు అనేది ఇంకొక ఆరోపణ. అన్నిటికంటే పెద్ద ఆరోపణ ఏంటంటే కాళేశ్వరం అవినీతి లేకపోతే కాళేశ్వరం స్కామ్ ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం దాని మీద సిబిఐకి జీవో కూడా ఇచ్చింది, సిబిఐ విచారణ జరపాలని. దీంట్లో కీలక పాత్ర, ఈ స్కామ్లో కీలక పాత్ర హరీష్ రావుదే, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుదే అని ఆమె కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడారు నిన్న. నిజాలు అబద్ధాలు కాసేపు పక్కన పెడితే ఒక పెద్ద గ్యాప్ అయితే ఉంది ఇంట్లో. ఫస్ట్లో అన్నా చెల్లెల మధ్య చాలా క్లియర్గా కనపడింది. అయితే అప్పుడు సొంత అన్న, ఆమె కజిన్ బ్రదర్ సంతోష్ రావు, వాళ్ళిద్దరూ మీదనే ఆమె ఫోకస్ ఉండిందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు రెండో ఇన్నింగ్స్కి వచ్చేసరికి ఏమైందంటే సంతోష్ రావుతో పాటు హరీష్ రావు, వీళ్ళిద్దరు మెయిన్ టార్గెట్గా మాట్లాడారు ఆమె నిన్నటి నుంచి. అక్కడ ఆమె కేటీఆర్ టాపిక్ లేదు. మరి కేటీఆర్ టాపిక్ ఎందుకు లేదు అనేది మనకు తెలియదు, కానీ ఆయన టాపిక్ లేదు. సో డైరెక్ట్గా హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్గా ఒక పెద్ద అవినీతి ముద్ర, అనకొండలు అనే పెద్ద పదం కూడా వాడారు. దీంతో వెంటనే పార్టీ నిన్న రియాక్ట్ అయింది. హరీష్ రావుని 6 అడుగుల బుల్లెట్ అంటూ ట్వీట్ చేయడం ద్వారా, పార్టీ అఫీషియల్ అకౌంట్లో ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేయడం ద్వారా ఆయనను పార్టీ సమర్థించుకుంది. ఆ తర్వాత ఆ ట్వీట్కి కేటీఆర్ గారు కూడా ఇంకో ట్వీట్ చేసి వాళ్ళ బావని, పార్టీ నేతను సమర్థించుకున్నారు. తద్వారా వీఆర్ విత్ హరీష్ అని చెప్పకనే చెప్పారు నిన్ననే. అది ఇక పార్టీలో చర్చోపచర్చలు జరిగిన తర్వాత ఇక దీన్ని ఇంతటితో ఆపితే బాగుండదు అనుకున్నారో ఏమో, సస్పెన్షన్కి నిర్ణయం తీసుకున్నారు. అయితే గతంలో పార్టీ
సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగం మీద కానీ లేకపోతే అక్కడ జరిగిన తతంగం మీద కానీ ఆమె రాసిన లేఖప్పుడు కానీ ఆ లేఖ లీక్ అయిందని చెప్పి ఆవిడ ఎయిర్పోర్ట్లోకి వచ్చి మాట్లాడిన మాటల మీద కానీ మా నాన్న చుట్టూ దెయ్యాలున్నాయని మాట్లాడిన మాటల మీద కానీ లేకపోతే పార్టీలో ఒకరిద్దరు సీనియర్ నాయకుల్ని ఆమె కొంచెం పరుషమైన పదజాలంతో దూషించినప్పుడు కానీ, ఎందుకంటే వాళ్ళు ఆమె గురించి మాట్లాడారు కాబట్టి, ఆమె ఒట్టిగానే మాట్లాడాలి, వాళ్ళు ఆమె గురించి మాట్లాడారు కాబట్టి ఆమె వాళ్ళని కొంచెం పరుషమైన ఘాటైన పదాలతో మాట్లాడారు. ఏ సందర్భంలోనూ ఆమెపై చర్య తీసుకోలేదు. కాళేశ్వరం అవినీతి మీద మాట్లాడేసరికి వెంటనే రియాక్ట్ అయ్యి సస్పెండ్ చేశారు. ఇది కంటిన్యూ అవుతుందేమో. ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆలోచనలో ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఆమె పార్టీ వర్గాలు, ఆమె పెట్టబోయే పార్టీ వర్గాలు, లేకపోతే ఆమె సంస్థ తెలంగాణ జాగృతి అనే సంస్థ ఉంది కదా, ఆ సంస్థ వర్గాలు చెప్తున్నాయి. దానికి సంబంధించి ఇవాళ ప్రెస్ మీట్ పెడతారు, ప్రకటిస్తారన్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఆమె పోస్ట్పోన్ చేసుకున్నారు. ఇక్కడ మిగిలింది ఏంటి అంటే, చివరికి కవిత విషయంలో కేటీఆర్ హరీష్ రావుల్దే పైచేయి అయ్యిందా, కేసీఆర్ని ఒప్పించడంలో కానీ లేకపోతే ఈ జరుగుతున్న డ్యామేజ్ కంట్రోల్కి కవితను సస్పెండ్ చేయక తప్పదు అనే విషయంలో కానీ పార్టీ నాయకులు కేసీఆర్ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. దానికి కారణం వీళ్ళేనా? మరి ఇంత జరుగుతుంటే ఆమె అన్నట్టుగా హరీష్ రావు, సంతోష్ రావు, లేకపోతే ఇంకొక రావు ఎవరో కుట్ర చేస్తుంటే కేటీఆర్కి తెలియదా, కేసీఆర్కి తెలియదా? వాళ్ళంత అమాయకులా? కవిత గారే ఎలా పట్టుకోగలిగారు వీళ్ళు కుట్ర చేస్తున్నారని? అక్కడున్న మతలబ్ ఏంటి? ఇక నెక్స్ట్ కవిత స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? ఆమె సొంత పార్టీ పెడతారా, ఇంకేదన్నా షెల్టర్ చూసుకున్నారా? ఆల్రెడీ చాలామంది సొంత పార్టీ ఆల్రెడీ రిజిస్టర్ కూడా అయ్యింది అంటున్నారు, తెలియదు మనకి. ఒకవేళ పెట్టిన తర్వాత ఆమె స్టాండ్స్ ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా అన్న, బావ, తమ్ముడు, ఈ ముగ్గురు టార్గెట్గా తండ్రిని ఒక దేవుడిగా చెప్తూనే, కేసీఆర్ నీడ తన మీద ఉండేలా చూసుకుంటూనే వీళ్ళు ముగ్గురు టార్గెట్గా రాజకీయం చేయబోతుందా కవిత? పాలిటిక్స్ అంటే చాలా కాస్ట్లీ అఫైర్. ఒక పార్టీని నడపడం అంటే ఆషామాషి విషయం కాదు, వేల కోట్లు కావాలి. మరి అంత డబ్బు కవిత గారి దగ్గర ఉందా? ఉంటే ఎక్కడిది? ఆ ప్రశ్న కూడా వస్తుంది సహజంగానే. సో ఇట్లాంటి అంశాలన్నీ చాలా ఉన్నాయి. తర్వాత ఈ డ్యామేజ్, ఇంకెంత డ్యామేజ్ చేయబోతోంది ఈమె, అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతోంది, ఇది బీఆర్ఎస్ పార్టీలో సంక్షోభం ముదిరిందనే